కార్మికులు గత 10 సంవత్సరాలుగా నలిగిపోతూ కేసీఆర్ పెట్టినటువంటి బాధలు మామూలు బాధలు కాదు. మొత్తం ఆర్టీసీనే ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుతంత్రాలతో ఆర్టీసీ కార్మికులు ఎన్ని నెలలు ఉద్యమాలు చేసినా వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి ఉద్యమాలు చేసినా కూడా పట్టించుకోలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏ విధంగా అయితే ఎన్నికల ముందు వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవడం జరిగింది. వచ్చి 100 రోజులు కూడా కాలేదు. మరి 100 రోజుల లోపలనే మరి 21% ఫిట్మెంట్ ఇస్తూ 2014లో రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి ఏదైతే బాండ్ రూపకంగా రావాలనో 50,000 నుంచి 1,00,000 రూపాయలు కూడా ఇస్తామని ప్రకటన చేయడం నిజంగా కూడా చాలా హర్షణీయం. ఎందుకంటే ఎన్నో